సరే ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 రకాల జీవితాలు ఉంటాయంటారు. ఒకటి ప్రాపంచికమైంది, రెండోది ఆధ్యాత్మికమైంది. ఓకే. మీ ఆధ్యాత్మిక జీవన ప్రయాణం అసలు ఎప్పుడు ప్రారంభమైంది? చాలా వరకు అందరూ కూడా ఏదో ఒక పనులు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా. అవన్నిటికి దూరం అయ్యి ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నారా? అసలు మీ దీని యొక్క వెనకాతలో ఉన్నటువంటి కథ ఏంటి సార్? ఒక నాకు పేరు మారుతి పేరు ఉండటంతో నాకు లక్షణాలన్నీ ఆ లక్షణాలు ఉండేవి చిన్నప్పుడు, చిత్రమైన లక్షణాలు, హనుమంతుడి లక్షణాలు. ఆ లక్షణాలు ఎక్సర్సైజ్ చేసేవాడిని, ఈ చెట్లు ఎక్కడ ఎన్ని రకరకాలు చేస్తుండేవాడిని. అనుకోని పరిస్థితుల్లో ఇప్పుడు ఇంట్లో గోల ఎక్కువ చేస్తున్నానని చెప్పి ఫాదర్ తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్లో శాఖలో కొన్నాళ్ళు ఉంచారు. అది నా 5th 6th క్లాస్ 9 years old అలా. అంతే, 5వ తరగతి 6వ తరగతి అలా ఉన్నప్పుడు అక్కడ నేను ఎన్ని ఆసనాలు వేయటం చూసి నేర్చుకున్నాను. ఇంకా తర్వాత ఆర్ఎస్ఎస్ కన్నా కూడా నాకు ఇది ఎక్కువయ్యి ఇంకా లైబ్రరీకి వెళ్ళి మెటీరియల్ గ్యాదర్ చేసుకుంటూ ఉండేవాడిని. కానీ నాకు ఎప్పుడు ఒక మానసిక బాధ ఉండేది మనసులో. చిన్న వయసులోనే బాధపడుతుండేవాడిని. ఏంటి ప్రపంచం, ఏదో రోజు అమ్మ ఉండరు, నాన్న ఉండరు, అందరూ వెళ్ళిపోతారు, మనం ఒక్కళ్ళు ఉంటాం, ఏంటి జీవితం అని ఎప్పుడు మదన పడుతుండే. ఎటువంటి మదనం అంటే అది 90 years వ్యక్తి పడ్డాడు అని ఫీలింగ్ అయ్యేవాడిని నేనే. నాకు అసలు కరోనా అని లేదు నాకు. అప్పుడు జస్ట్ 8th క్లాస్కి వచ్చేసాను. ఇదే ఎప్పుడు నిరంతరం ఆ భావాలతో ప్రయాణిస్తూ ఉండేవాడిని. వైరాగ్యం ఉండేది మనసుకు, మహావైరాగ్యం. ఎంత వైరాగ్యం ఉండేదంటే నాకు 20 years వస్తే నేను మ్యారేజ్ చేసుకొని భార్య బిడ్డలు రక్షించే స్థితిలో లేదు బ్రెయిన్. ఎక్కడికి వెళ్ళిపోతానేమో గురువు అనే స్థితి వస్తేమో గురువు అని తచ్చాడుతుండేది బ్రెయిన్లో, ఏదో సంథింగ్ అని గురువు అని. అంటే మీరు అక్కడ లైబ్రరీకి వెళ్ళినప్పుడు అది ఏం జరిగిందండి? అది ఆ లైబ్రరీకి వెళ్ళిన బుక్స్ చదివేవాడిని సార్, నేను బాగా రిఫర్ చేసేవాడిని. చిన్న వయసులో నాకు యోగా మీద, ఈ మంత్రాల మీద, వీటన్నిటి మీద దృష్టి ఉండేది. అక్కడ జరుగుతున్నప్పుడు నాకు తెలియకుండానే నేను ఒక పుస్తకంలో ఎక్కడో రామ బీజాన్ని పట్టుకున్నా, మంత్రాన్ని. ఇంకా అక్కడి నుంచి నాకు రామ్ అనే శబ్దం అంతర్గత ఇదైపోయింది. ఇంకా నిరంతరం నాకు ఏ బాధ వచ్చినా రామ మంత్రాన్ని జపిస్తుండేవాడిని మనసులో. బయట ఎక్కడ కనపడేది కాదు, ఎక్కడ నమస్కారం పెట్టేవాడిని కాదు, గొళ్ళకి వెళ్ళేవాడిని ఎక్కడే ఉండేది కాదు, ఎక్కడ పోయినా తృప్తి ఉండేది కాదు. ఆ రామ మంత్రంలోనే నాకు సాటిస్ఫాక్షన్, ఆ ఆనందం వచ్చేది. బాధ కలిగితే పక్కకు కూర్చొని రామ్ 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 అనుకునేవాడు, ఆంజనేయలాగా. నేను అనుకునేవాడిని ఎన్ని చూసి నా పేరు ఆంజనేయ పేరు ఉంటుంది, నేను రామ అనే శబ్దానికి ఇలాగా కట్టుబడుతుంది ఏంటి, ఇది విచిత్రంగా ఉంది అనుకునేవాడిని. తర్వాత ఈ వైరాగ్యం చూసి అనుకునేవాడిని, నేను పూర్వజన్మలో ఏదో నాకు అప్పటిదాకా పూర్వజన్మ నాకు ఏది కూడా నేను సైన్స్ చదివాను. నేను ప్రశ్నతో మొదలయ్యే జీవితం. నా ప్రశ్న నాకు అందరూ చెప్తే వినను. ఇప్పుడు మీరు ఎవరు చెప్పారనుకోండి విషయాలు, ఇదని నేను నమ్మను. నాకు అనుభవం రావాలి జీవితం, అదే నమ్మకం. ఇంకా నేను అనుకునేవాడిని నా పూర్వజన్మలో ఎక్కడో, అసలు నాకు ప్రీవియస్ బర్త్ అని కూడా మనకు తెలియదు అప్పుడు. నా ప్రీవియస్ బర్త్ ఎక్కడో నేను ఒక యోగిని అయి ఉంటాను, లేదా మంచి భక్తుడిని ఉంటాను, అందుకని నా మనసు ఇలాగా టచ్చాడుతుంది అని ఫీల్ అయ్యేవాడిని. గత జన్మలో ఉందని ఆ ఫీల్ అయ్యేవాడిని. నాకు ఎక్కడ గురువులు లేరు, అక్కడ ఎవరు లేరు, నీ ఎవరు చెప్పి నేను నాకు నేనే ఎత్తుకోవాల్సిన మార్గం. ఈ రామ్ బీజాక్షరాన్ని చూసినప్పుడు మీకు ఇన్నిసార్లు జపం జపం కూడా లేదన్న, అది ఎవరిస్తారు? అక్కడ ఏమన్నా రాసిందా? అలాగే అక్కడ ఏం లేదు. రామ్ అనే శబ్దాన్ని మీరు చేయండి అన్నారు అంతే. ఇంకా రామ్ అని మంత్రం చేస్తుంటే నాకు ఇదైపోయేవాడిని, నేను ఆటోమేటిక్ లీనమయ్యేవాడిని మంత్రంలో. రామ్ శబ్దం వింటే ఆగిపోయేది. ఇది నాకు కళ్ళు నీళ్ళు కూడా వచ్చి అంత స్థాయి. భద్రాచలం వెళ్తే నాకు అలాగా కారుతుంటాయి. అంటే ఒక వయసులో ఈ స్థాయి ఉంది నాకు రామ మంత్రానికి. అప్పుడు ఆలోచించుకున్నాను, నేను ఏంటి ఆంజనేయ పేరు ఉండటం ఏంటి, రామ మంత్రం ఉండటం ఏంటి, ఇలా అన్నీ ఉన్నాయి. నాకు నిరంతరం ఈ తప్పనేంటి, విగ్రహారాధన వదిలేసాను. చిన్న 8th class ఆ టైంలోనే ఇద్దరు విగ్రహాలు నాకు ఉండేది కాదు, విగ్రహం మీద గుళ్ళకి వెళ్తే ఉండేది కాదు. ఈ రామ మంత్రం చేస్తే ఆనందంగా ఉండేది. అస్సలుది కావాలి, ఇవన్నీ వద్దు నాకు. ఈ వేషధారణలు, ఈ గుళ్ళు గోపురాలు కాదు, అస్సలు స్వరూపం ఏంటి, ఈ మహాస్వరూపం ఏంటి, దీనికి కారణం ఏంటి అని తపనలో ఉండిపోయింది. అనుకునేవాడిని 20 ఏళ్ళు వస్తే నేను భార్య బిడ్డలను రక్షించే స్థాయిలో లేదు నా జీవితం. అప్పుడు పెళ్లి ఏంటిది అంటే అప్పటికి అనుకునేవాడు. కానీ ఇంకో ధర్మం ఉండేది నాకు, భార్యను పెళ్లి చేసుకుంటే భార్యను వదిలి సన్యాసం పుచ్చుకోకూడదు, భార్య అనుమతి లేనిదే, లేదా భార్యతో పాటు వెళ్ళాలి. కానీ నాకు ఆ రామ అక్షరం మాత్రాలు పట్టేది. రాముడి కన్నా రామ అక్షరం నాకు బాగా ఇదయ్యేది. రామ మంత్రం నాకు ఇదైపోయేది. ఇలా చేస్తూ ఉండేవాడిని. నేను అని చేసినా కూడా నేను బాహ్యంగా వచ్చేటప్పటికి మామూలుగా ఉండేవాడిని. అంతా పిల్లవాళ్ళలాగే అన్ని పిల్ల చేష్టలు, ఎక్సర్సైజ్ చేసేవాడిని. నేను 6th class 5th classలోని శీర్షాసనం ఇచ్చేసుకున్నాను, వ్యవసాయం లేకుండా, గోడ లేకుండా. ఇంకన్నీ చేస్తూ ఉండేవాడిని. ఇవన్నీ ఈ ఆసనాలు వేయటం, తర్వాత యోగా తెలుసుకోవటం, ఈ చక్రాలు ఉంటాయని ఇవన్నీ నాకు తెలియకుండానే ఆ మెటీరియల్ గ్యాదర్ చేసుకునేవాడిని లైబ్రరీకి వెళ్ళి. కొంత ఉంది జ్ఞానం అప్పటికి. నేను అక్కడే ఈ రామ మంత్రాన్ని, విష్ణు మంత్రం, గాయత్రి మంత్రం కూడా నేను నేర్చుకున్నాను. అప్పట్లో గాయత్రి మంత్రం ఇంత పబ్లిక్గా లేదు బయట ఎక్కడ.
అసలు చాలా సీక్రెట్గా వచ్చేవాడు. కానీ నాకు ఆ మంత్రం వచ్చు నాకు అప్పటికే. చదివేవారు కాదా మీరు? ఇవే ఉండేవా మీకు? చదువుతూనే ఉండి, చదువు మామూలే అది జరుగుతుండేది. కానీ అంతరంగిక మాత్రం నేను ఒక భగవంతుని మీద ధ్యానం అయి ఉంది. అది ఉండేది. ఒంటరిగా ఉంటే మాత్రం ఇంక అయిపోయినట్టు. నాకు నేనే ఇబ్బంది అనమాట. ఒంటరిగా ఉంటే మనుషులు ఉన్నప్పుడు అందరూ కలిసి సరదా నవ్వుతా ఉన్నట్టు పిల్లవాళ్ళగా ఉండేవాడు. పక్కకు వస్తే నా ఆలోచనలన్నీ మారిపోయాయి. ఇదంతా ఎవరైనా ఏమన్నా అంటే అనుకునేవాడిని, ఒక ఏళ్ళు ఒకళ్ళు చూపిస్తే మనం 3 ఏళ్ళు మనకి చూపిస్తాయి. అది ఎవరిని ఏమనేవాళ్ళు కాదు. ఒకవేళ వాడు తప్పు చేసినా వాడిని చూపిస్తున్నప్పుడు నాకు 3 ఏళ్ళు నేను చూసుకునేవాడిని. నేను ఎంత నా తప్పు ఎక్కడుందని అటువంటి ధర్మ సంకటంలో ఉండేవాడిని. అంటే మీరు నిజం సత్యమైన స్వరూపం ఏదో తెలుసుకోవాలి, అసలు స్వరూపం ఏదో తెలుసుకోవాలని అనుకున్నారు కదా. అవునండి. ఆ తెలుసుకోవాలనే తపన మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎవరి దగ్గర తీసుకెళ్ళింది? నాకు భగవంతుడే ఆయన గురువు రూపంలో వచ్చాడు, ఈశ్వరుడు అనుకున్నాను. ఎందుకంటే ఆయన చూపించిన మహిమలు మీరు ఈ కాలంలో చూసి ఉండరు. 40 ఏళ్ళ క్రితం జరిగింది అన్ని వ్యవహారాలు. 40 years బ్యాక్ జరిగింది. ఎవరో ఎక్కడ కలిసారు మీరు? ఆయన సూర్యప్రకాశ్రావు గారండి. ఆయన యాక్చువల్గా ఏంటంటే ఆయన దమ్మాలపాడు గ్రామం అండి, ముప్పాళ్ళ అక్కడ దగ్గర, నసరావాడి దగ్గర. అయితే వీళ్ళు ఎక్కడో బంధుత్వం కూడా ఉంది, మాకు తెలియదు అది. వాళ్ళు విచిత్రమైన సంఘటనలు కొన్ని జరిగినాయి మా ముందు కలవటానికి కూడా. ఆయన చూపించేవాడు కొన్ని. ఏంటి చెప్పండి? ఏంటంటే రామాయణంలో ఆంజనేయస్వామికి సూర్యుడు గురువు అని చెప్పేవాడు. నేను సూర్యుడిని, సూర్యప్రకాశ్రావు. వాళ్ళు ఏ జ్ఞానం లేకుండా ఆదివారం పుట్టాడని చెప్పి సూర్యప్రకాశ్రావు పేరు పెట్టారు. మా నాన్నగారు అన్ని చూసి మారుతి కుమార్ ఆంజనేయస్వామి పేరు పెట్టుకున్నారు. తర్వాత మేము ఒక టైంలో ఒక ఇంట్లో అద్దెకున్నాం నసరాపేటలో. ఆ ఇల్లు ఖాళీ చేసి ఇటు వచ్చిన తర్వాత ఆ ఇల్లు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చారు. తర్వాత మా గోత్రము వాళ్ళ ఇంటి పేరు ఒకటే. ఎన్ని విచిత్రాలు చూపించేవాడు ఆయన. ఎన్ని చూసావా, దేవుడు అలా ఇచ్చాడు మనకి ఈ మార్గం, నీకు తెలియదు అనేవాడు. సరే నేను ఇంటా ఉండేవాడిని. ఇతను మామూలుగా ఈయన తట్టుకోవడం కష్టం. ఈయన సద్గురు స్వరూపం అండి, అది మనుషులకి అందేది కాదు. ఇంకా ఆయన చివరి క్షణం దాకా కూడా ఎవరిని దగ్గర రాని, ఇలా కొద్దిమందిని తప్పించి, ఆయన బాగా నిలకడగా చేసిన వాళ్ళని తప్పించి ఆ చివరి దాకా లేదు. కానీ నా విషయంలో మాత్రం ఆయన బంధం పడిపోయింది. ఆయనకి ప్రేమ ఉండేది. అది అప్పటికి ఆయన ఆధ్యాత్మిక వ్యక్తిని నాకు కూడా తెలియదు. చాలా మామూలుగా తిరుగుతుండేవాడు, పిచ్చోళ్ళగా తిరుగుతుంటే ఆయన మాట్లాడుతూ ఉంటే అప్పుడు మాట్లాడుతుండేవాడు, ఏదో మాట్లాడుతుండేవాడు, గోల ఏది మాది పోట్లాడు అది జరుగుతూ ఉండేది. నేను ఎక్సర్సైజ్ చేస్తుండేవాడు, బాగా వర్కౌట్స్ చేస్తుండేవాడు ప్యారల్ బార్ సీట్ మీద పార్కుల్లో. అప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ వచ్చి చేస్తుండేవాళ్ళు, ఈయన వచ్చేవారు. ఇలా మాట మీద వచ్చి ఏదో రోజు మాకు ఇద్దరికి తగాదు అయింది. నేను అసలు ఎవరితో తగాదు పెట్టుకున్నా, ఆయనతో తగాదు పెట్టుకున్నా. సరే తగాదు పెట్టుకుంటే మేము అందరం కూర్చొని ఇలాగ పార్కులో సాయంత్రం కూడా మాట్లాడుతున్నాము. ఆయన చీకటి పడింది. ఆయన ఆ చుట్టూ తిరుగుతా, అందరి చుట్టూ తిరుగుతా మా నాన్న శివుడు, మా అమ్మ పార్వతి అని చాలా ఖచ్చితంగా అమ్మ నాన్న పేరు చెప్పాడు. వారు చెప్పిస్తారు ఆయన. ఏది అమ్మ నాన్న పేరు చెప్పినట్టే, మన అమ్మ పేరు వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్తారు. నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యా. అంత ఇదిలో కూడా ఆలోచిస్తాను, ఏంటి వాళ్ళు చెప్తున్నాడు వీడు అనుకున్నాను. అంటే చివరితో హరిని పిలిచేవాడు నేను, అంత స్వాతంత్రం ఉండేది నాకు. ఏంటి ఇలా పిలుస్తున్నాడు, ఇలా అంటున్నాడు ఏంది అనుకున్నాను. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్న శివుడు రా అనేవాడు అన్నాడు. సరే నేను అది ఆగిపోయింది. తర్వాత ఈయన నన్ను ఈ మనుషుల్లోంచి ఈ దాంట్లో వేరు చేశాడు, చిన్నగా చేసుకొచ్చి ఏం చూపిస్తున్నాడు అయ్యి అని. అయ్యి అంటే ఏం చూపించాడు? ఇదే ఈ పేర్లు కలిసి ఉంటాం. ఇలాగా ఆంజనేయస్వామికి శిష్యుడు గురువు సూర్యప్రకాశ్రావు, మధ్యలో నీకు రామాయణ బీజం అంటే నీకు ఇష్టం, ఇవన్నీ చూపిస్తున్నాడు. కొన్ని చెబుతుంటే నేను ఇంటా ఉండేవాడిని. మొదట్లో మామూలుగా ఫ్రెండ్స్ లాగా మాడుకునేవాళ్ళం. ఆయనకి ఒక ప్రోగ్రామ్ వచ్చిందండి, కంప్యూటర్ ప్రోగ్రామ్, టాప్ ప్రోగ్రామ్. అసలు నన్ను ఎలాగ శిష్యుగా మార్చడం అనేది పెద్ద ప్రోగ్రామ్ అది. నేను ఒక ఫ్రెండ్ని, ఆయన నమ్మను నేను, ఆయన ఐక్యూ తక్కువ లోకంలో నాకన్నా కూడా. అటువంటి వ్యక్తి నన్ను ఆ ప్రోగ్రామ్ ఉంటుంది, అది అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాకు. ఆయన ఖచ్చితంగా చెప్పేవాడు, నా శివుడు నా గురువు అని చెప్పేవాడు. ఈ శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మంత్రం ఇచ్చాడని తెలియదు మనకి. ఆయనకి అప్పుడు 20 ఏళ్ళు వయసే, 20 years చెప్పేసేవాడు ఆయన. అప్పుడు మాట్లాడుతూ చెప్తుండేవాడు. నేను ఒక్కడిగా ఉన్నప్పుడు చెప్పేవాడు, నీకు తెలియదు శివుడు నా గురువు అనేవాడు. ఈ శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకునేవాడు. అక్కడ మా కోటప్పకొండ ఉంది. ఈయన ఆ కోటప్పకొండలో 3 శిఖరాల మీద 3 గుళ్ళు ఉంటాయండి. ఒక చివరి చిన్న గుడి ఒకటి ఉంది. మేము ఇద్దరం దాదాపు 100 సార్లు పైన ఆ గుడికి రాత్రి పగలు ఎప్పుడైతే వెళ్ళిపోయేవాడు నడుచుకొని, నసరాపేట నుంచి. కాళ్ళు చెప్పులు ఉండేవాడు, నడిపించి తీసుకెళ్ళేవాడు. ఆ రాత్రి అక్కడ మెట్లు ఉండేవి, దానికి ఆ గుడికి మెట్లు ఉండవు. ఆ మెట్లు లేని దారి పైకి వెళ్ళిపోయేవాడు. ఎక్కి ఆయన పూజ చేసేవాడు. అది చేసేటప్పుడు ఏకాదశి రుద్రాభిషేకము కూర్చొని 3 గంటలు పూజ చేసేవాడు. ఆయన పుస్తకం లేదు, పుస్తకం ఉండేది కాదు. అసలు ఎక్కడి నుంచి మేము ఇచ్చాడో తెలియదు. అడిగితే శివుడు అని చెప్పేవాడు, నాకు శివుడు నేర్పాడని చెప్పేవాడు. ఇవన్నీ ఇంటా ఉండేవాడిని కొన్ని నాకు. కానీ ఒకటి ధర్మం ఉండేది నాకు, ఏదైనా జరగచ్చు భూమి మీద. వ్యక్తి విషయంలో ఏదైనా జరగచ్చు, మనకు తెలియదు, మనం రాసింది తెలియదు.
ఎదుటి వ్యక్తి రహస్యం మనకు తెలియదు, ఆ, వారికి ఎలాగ ఉంటుందో తెలియదు. ఆ, సరే ఇలా జరుగుతుంటే ఒక రోజు చెప్పాడు ఆయన, నేను ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక గురువు అవుతున్న శిష్యుడు అవుతావు అన్నాడు. ఉమ్, నీ స్టన్ అయ్యా. 1977 ఎప్పుడు ఉమ్, మనసులో అనుకున్నా గురువు ఏంది శిష్యుడు ఉంది అనుకున్నా. ఇక తర్వాత ఆయన ఇలా నన్ను అసలు నా మైండ్ని తినేశాడు, ఫీడ్ చేసేవాడు, చాలా విషయాలు ఫీడ్ చేసేవాడు. ఆయన బుక్స్ నాలెడ్జ్ ఏం లేదు, బుక్స్ ఏ సంబంధం లేదు ఆయనకి, ఏదో చెబుతుండేవాడు. నువ్వు ఈ ప్రపంచంలో ఎవరు శపించడం కాదు, వరం ఇచ్చిందని పోతుంది నీ శక్తి అనేవాడు. ఉమ్, అసలు నేను ఆలోచన శక్తి ఉందో లేదో తెలియదు, కానీ శక్తి ఉంటే శక్తిని మనం ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు అని నా ధర్మం. ఉమ్, అసలు నిజంగా శక్తి ఉంటుంది అనేది కూడా నా అనుమానమే, నిజంగా ఆయన అన్నట్టు ఉంటుందని. ఉమ్, నీకు బుక్స్ అది రెఫర్ చేశాను, సరే జరుగుతూ ఉండేది. ఇలా తిప్పి నన్ను ఇలా గొళ్ళ తీసుకెళ్ళిపోయేవాడు, కోటపండు వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళేవాళ్ళం. ఒక నైట్ వెళ్తున్నాము, ఆ కోటపండు తిరుగుతుంటే ఒక శిఖరం పైన మధ్యలో ఒక చుక్క కనపడింది. ఉమ్, శిఖరం మధ్యలో అక్కడ మనుషులు ఉండరు, లైట్లో ఏముండవు. ఉమ్, ఆ నైట్ అనమాట, అది అర్ధరాత్రి. ఆయన చెప్పాడు, ఇది చూడు చుక్క ఉంది అన్నాడు. చూసా చుక్క, నాకు వెలుతురు ఎక్కువ లేదు కానీ చుక్క ఉంది అక్కడ. ఉమ్, మూడో వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఉమ్, వాడంటే నాకు చుక్క ఏం అడేయలేదు పో అంటాడు వాడు. ఉమ్, చూస్తే ఆయన ఏం చెప్పాడంటే ఇక దేవతలు వస్తున్నారని చెప్పాడు. కానీ నమ్మేటట్టుగా ఉండే కావు మాటలు, కానీ మనకు తెలీదు. అంత గమ్మత్తు అనమాట, అంత విచిత్ర వ్యక్తి. ఈసారి అదే పూజ చేసుకుని వచ్చాము. అలాగా చాలా జరుగుతూ వచ్చినాయి. అంటే అప్పుడు ఎలా ఉండేది ఆయన ప్యాంటు చొక్కాతో ఉండి? మామూలు ఫ్యాషన్, అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కనపడేది కాదు బయట. ఆయన చదువుకునేవారా? చదువు మామూలు కాలేజ్ అయిపోయింది అప్పటికి. ఆ, ఆయన 75 కాలేజ్ అయిపోయింది, నాది 77కి అయిపోయింది. మీరిద్దరు కాలేజీలో కూడా కలిసి ఉన్నారా? కాలేజీలో పెద్ద ఇది కాదు, మేము ఫ్రెండ్స్ కాదు. అంటే అప్పుడు కలిసేవాళ్ళం. ఆయన వల్ల నా చదువు కూడా పోయింది చివరిలో. నేను తప్పడం జరిగింది 77లో డిగ్రీ. మళ్ళీ పూర్తి చేసుకుని అది వేరే సంగతి. ఇక ఆయన ఏం చేసేవారంటే ఇలాగా అది చెబుతూ ఉండేవాళ్ళు, వింటూ ఉండేవాడిని. ఇంకా అసలు మా ప్రోగ్రామ్ ఉంది, అసలు ఆ ప్రోగ్రామ్ మాత్రం నేను చెప్పాలి, నాకు భయం పడుతుంది చెప్పాలంటే. అసలు ఆయన ఎలాగా నన్ను కరెక్ట్గా చేశాడు, ఈశ్వరుడు పరమేశ్వరుడు. ఆయన శివుడనే అభిప్రాయానికి వచ్చేసాయి. ఇప్పుడు కాదు, ఇప్పుడు వచ్చేసా నేను ఆయన పోయిన తర్వాత. ఎందుకంటే ఆయన మొత్తం చూసి లైఫ్ అంతా హిస్టరీ చూస్తూ వచ్చా. ఆయన ఎక్కడెక్కడ నన్ను తీసుకెళ్ళి ఏ మహిమలు చూపించాడని చూసి, అరే ఇతను ఎలాగ ముందే టార్గెట్ చేశాడు దాన్ని మహిమని, అంటే ఈశ్వరుడే ఉంటాడని చెప్పి ఒక అనుమానం నాకు. ఆయన ఒక పెద్ద మీడియం అండి, ఒక శక్తి మీడియం. నేను ఇప్పుడు చదువుతున్నాను, నాకు భయంతో చదువుతున్నాను యాక్చువల్గా. నేను ఎవరికి చెప్పలేదు భూమి మీద. చివరిలో మా శిష్యులు కొంతమంది చెప్పారు, అసలు మీ ఎందుకు గురు శిష్యులు మారాం, మమ్మల్ని ఎవరు మార్చారు ఇలాగని. ఆయన ప్రతి సోమవారం జస్ట్ ఒక 4-5 వారాలు నేను రోజు కూర్చున్నాం ఇలాగే. ఒక వాళ్ళ ఇంటి పక్కన చిన్న ఇది ఉండేది, ఒక పాక. కూర్చుంటే ఆయన నేను టచ్లో కూర్చున్నా, ఆయన టచ్ అవుతా. ఆయన కసిడి ఇలా నెట్టేస్తున్నాను, ఆ శరీరం తెలియకుండా నెట్టేస్తున్నాను ఇలాగా. నేను అనుకున్నాను, నాకు ఖచ్చితంగా ఒక ఐడియా వచ్చింది, ఇదేదో సంథింగ్. అంటే అప్పుడు దాకా ఏం లేదు ఆయన దగ్గర, ఏదో సంథింగ్ ఆవాహన లాంటిది అనుకున్నాను. నేను అసలు ఆవాహన నమ్మేవాడిని కాదు, నమ్మను. కానీ అలాగే ఇంక లేచి ఆయన అసలు కూర్చున్నాడు అండి, పరమేశ్వరుడు కూర్చున్నట్టే. అసలు నేను ఆశ్చర్యపడుతున్నాను. మనిషి కళ్ళు అరమోట్ కన్నులు, మీ ఏ సినిమాలో చూడాల అటువంటి యాక్షన్ కూడా. యాక్షన్ కానీ భగవంతుడు నిజంగా ఉన్నది లేదు. అసలు ఇలా కూర్చొని కళ్ళు మూసుకుంటే కళ్ళు ఎక్కడ చూస్తున్నాయి పైన. నేను కూర్చున్నాను, కింద కూర్చోన్నాడు, కూర్చున్నాను. చిన్నగా మాట్లాడాడు ఒక్క మాట, వీడికి అన్నీ తెలుసు అన్నాడు. వీడికి అన్నీ తెలుసు, వీడు నా పుత్రుడు. వాళ్ళు చెప్పాడు ఆయన, వీడు అమ్మవారు అంశతో పుట్టాడు అన్నాడు. అమ్మవారు అంశతో పుట్టాడు, జాగ్రత్త అని కాసి మాట్లాడేవాడు. అలాగే 4-5 వారాలు సోమవారం ఆనందంగా ఉండేది. ఆయన వచ్చేవారు, ఎవరు తెలిసేది కాదు. మేము పాకలో కూర్చున్న వాళ్ళం. శివుడే ఆవాహన అయ్యేవాడు. ఆవాహన అయ్యేది. ఆ ఆవాహన కూడా అసలు ఎటువంటి ఇది ఉండదు ఆయనకి. మామూలు చాలా నెమ్మది కూర్చొని ఈ పద్మాసనం వేసుకుని ఇలా కూర్చొని మాట్లాడేవారు. ఆ మాట్లాడటం కూడా కళ్ళు ఆటోమేటిక్గా ఆరుమడుపులు అయిపోయాయి. ఆ తర్వాత ఇవన్నీ చెబుతూ ఉండేవాళ్ళు. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఇంకా 4-5 వారాలు వచ్చి ఆయన, నేను ఇంకా రాను చెప్పేశారు, నేను రాను, వీరభద్ర స్వామి వస్తాడు, హీ విల్ టేక్ కేర్, నిన్ను అతను చూసుకుంటాడు అన్నాడు. ఆయన చూసుకుంటారు ఇంకా అన్నాడు. నాకు వరుస చెప్పారు, వరుస ఒకటి ఉండేది నాకు. ఈయన అదే వరుస చెప్పేవాడు, తాతగారు అని చెప్పేవాడు. మన తాతగారు ఆయన, తాత నీకు వరుస, నీకు వీరభద్ర స్వామి వీళ్ళందరూ కూడా పెద్దనాన్న వరుస అవుతారు అని చెప్పేవారు. చెబితే నేను వినేవాడిని. అప్పటికే ఈయనతో చాలా బాధపడేవాడు. నేను ఈయన మానసిక బాగా పెట్టేవాడు. ప్రతిరోజు ఒక పరీక్ష పెట్టేవాడు నాకు. ఇది తెలియదు, నేను అన్కంట్రోలబుల్. ఇంకా ఆయన ఏం చెబితే చేయాలి నేను. ఏం పరీక్షలు ఎలాంటివి? ఎలాంటి అంటే ఇంక ఇది మా అమ్మ అంటే నాకు చాలా భయం. మమ్మల్ని ఎదిరించడం వాడు ఇంట్లో. నేను 11 దాకా నేను మా అమ్మని నిద్రపోయేది కాదు, 11 దాకా నాకు వచ్చేదాకా. వీడిద్దరు పిచ్చి పెరిగి తిరుగుతున్నారు, దెయ్యాలు బట్టి అని కాల్ చేసేది. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఏ విషయంలో కూడా చెప్పడానికి లేదు ఇంట్లో, అంతే అనేవాడు. అటువంటి చాలా జరిగాయి మా ఇంట్లో.
ఈ జరుగుతుంటే ఇంకా ఆయన స్వామి అలా వచ్చి 4 వారాలు వచ్చారు. తర్వాత వీరభద్ర స్వామిని ఇచ్చేశారు, ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు నాకు. వస్తాడు వీరభద్ర వస్తాడు, ఇంకా అక్కడి నుంచి నన్ను ఆడుకున్నారండి ఆయన. వీరభద్ర స్వామి ఆయన రావటం, ఆయన మామూలు వచ్చేసాడు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు టక్కని చేస్తాడు, చెప్పేసాడు ఇలా చేయాలి అని. నాకు అసలు ఆయన చూస్తే భయం పుట్టేది. ఇతను మామూలు మాట్లాడు ఎలా పడతాలో మాట్లాడేవాడు, నేను మామూలు ఉన్నప్పుడు ఎలా పడతాలో మాట్లాడేవాడు. కసి మాట్లాడితే టక్కన ఆయన వచ్చి ప్రోగ్రామ్ చెప్పేవాడు నాకు, నువ్వు వెళ్ళి పని చేసి పోయినవాడు. అది ఎట్టాడదంటే నేను చేయలేను అనమాట, నేను ఏదో చేయలేను, ఏదో భయం నాకు ఆయన చేస్తుండేవాడు, నేను తట్టుకోలేకపోయేవాడిని. ఆయన ఈ స్వామి నాకు ఇలాగా విపరీతమైన ఆయనకి నిరంతరం ఆయన మీద మీడియం ఉండేది, ఒక మీడియం శక్తి. మామూలు నడుస్తూ ఉండేవాడు, ఆ మీడియం రావటం మీడియం పోవటం అనేది కరెక్ట్ అర్థమవుతుండేది నాకు. మీడియం మామూలు ఉన్నప్పుడు ఉండేవాడిది, ఆ మీడియం వచ్చేటప్పటికి శక్తి వచ్చేస్తుంది. అది మాట వేరుగా ఉంటుంది, బాణంలా ఉండేది మాట వచ్చి, ఇక ఆగదు, చేసి రావాలి వెళ్ళి. నేను ఇక ఎట్లాడున్నాయి అంటే ఆయన చెప్పేవాడు, నీకు శిక్షణ ఇచ్చే వాళ్ళందరూ నీ ఇంట్లోనే ఉన్నారు, మీ అమ్మ నాన్న మీ పిల్లలు అన్నములు అందరూ కూడా దేవుడు నీకు దానికోసం పెట్టాడు అక్కడ అని చెప్పి సిస్టమ్ చెప్పేవాడు. ఇలా చేసుకుని రా, మీ అమ్మని తిట్టు, లేకపోతే ఊరగా అకారణంగా అది కారణం లేకపోతే తిట్టలేము మనం, అకారణం తిట్టమనేవాడు. తిట్టేసి ఎలా రావాలో తెలియదు నాకు, మంత్రం చేసుకుంటా గాయత్రి మంత్రం చేసుకుంటే వెళ్ళి తిట్టేవాడు. తిట్టి బయటకు వచ్చేవాడిని, తర్వాత మా అమ్మ చూసుకునే తర్వాత ఇక నాకు పిచ్చికిపోయేది ఈ దెబ్బలతో, అస్సలు తట్టుకోలేకపోయేవాడిని. ఇంకా ఇది చెప్పడానికి లేదు ఎవరికి, ఈ బాధ చెప్పుకునేది కాదు. ఈ మామూలు ఉన్నప్పుడు అడిగండి, ఎందుకు నన్ను ఇంత బాధ పెడతాను అంటే, కాదు శివుడు నాకు ఇచ్చాడు, ఖచ్చితంగా చెప్పేవాడు, అది నీకు అది వస్తుంది, నేను చెప్పింది చేయి అంతే, నువ్వు తపస్సు చేసినా కూడా నువ్వు పొందలేవు, అది అంతవరకు గ్యారంటీ, నువ్వు ఏం తపస్సు చేసినా పొందలేవు ఆ స్థితి నాకు తెలుసు, నాకు తాతయ్య ఇచ్చాడు, నీకు ఇస్తాను, నీకు వస్తుంది అది, నా మాట నువ్వు ఇంతకు నేను చేయలేవు, నువ్వు తపస్సు చేయలేవు అన్నాడు అని చెప్తుండేడు. అలాగా నాకు ప్రతిరోజు ఒక పరీక్ష, ఒక విరామం, ఇంకో పరీక్ష అలా జరుగుతుండేది విపరీతంగా. 11 దాకా తిరుగుతుండేవాళ్ళు రోడ్ల మీద పడి, అందరూ ఏది పిచ్చెక్కింది దయ్యం పడిన స్థితిలో ఉండేవాళ్ళు. ఈయన తిప్పి ఇంకా ఆయన పరీక్షలు రకరకాలుగా ఉంటాయి అన్నమాట. చాలా మానసిక స్థితికి అప్ అండ్ డౌన్స్ చాలా చూపించేవాడు. కోపం వచ్చేది అనుకో, బాగా కోపం తెప్పించి వాడిని చెప్పించనేవాడు. సరే నేను ఏదో చదివిన బలిపటికి దిగు చెప్పించకూడదు ఎవరిని కూడా, ఏ పరిస్థితి వచ్చినా కూడా. వాళ్ళు మామూలుగా నాటి ఏదైనా చేయి మాట్లాడు, కానీ చెప్పించడం ఉండకూడదు, వరం ఇవ్వడం కూడా ఉండకూడదు, నీ కాళ్ళు పడ్డానికి వరం ఇవ్వద్దు ఎవరికి అని. ఈ విధమైన ట్రైనింగ్ అనమాట, ఎవ్రీథింగ్ ట్రైనింగ్. ఆయన ఏం చేసేవాడు అంటే, పండుకొని 108 ఎంటుకలు పీకమనేవాడు, తెల్లెంటుకలు 108 కరెక్ట్ లెక్కేసి పీక్ అనేవాడు. అది చాలా కష్టం నాకు. ఆయన ఏది చిన్న జుట్టు ఉండేది, ఆయన కూర్చోబెట్టి చిన్న ఒక్కొక్కటి పీక్కుంటూ వచ్చేవాడిని. అది 108 లెక్క, 108 కరెక్ట్గా ఎంటుక చివరి భాగాన్ని టచ్ చేసి తీయాలి బయటకు అన్నాడు. అది చెప్పేవాడు, అది శక్తి ఉంటుంది అందులో, నీకు తెలియకుండా నీ శక్తి వచ్చేస్తుంది నీకు అనేవాడు.